అందరికీ హాయ్. నేటి తరగతిలో సిరీస్ ఏసీ సర్క్యూట్లలో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రాథమిక పరిమాణాలను ఎలా కొలవాలో మేము చర్చించబోతున్నాము. అబ్జెక్టివ్స్: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. ఆర్సీ సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. ఇక్కడ ఆర్ఎల్ మరియు సి అనే అక్షరాలు రెసిస్టర్, ఇండక్టర్ మరియు కెపాసిటర్ను సూచిస్తాయి. ప్రాక్టికల్లోకి ప్రవేశించే ముందు పవర్ ఫ్యాక్టర్ గురించి క్లుప్తంగా చర్చిద్దాం. పవర్ ఫ్యాక్టర్ అనేది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య ఉన్న కోణం తప్ప మరొకటి కాదు. వాస్తవానికి అది కోసైన్ కోణం. రెసిస్టర్ వద్ద పవర్ ఫ్యాక్టర్ 1 లేదా యూనిటీగా ఉంటుంది. ఇండక్టర్ మరియు కెపాసిటర్ వద్ద పవర్ ఫ్యాక్టర్ వరుసగా వెనుకబడి మరియు లీడింగ్లో ఉంటుంది. వోల్టేజ్ మరియు కరెంట్ను వరుసగా వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్తో కొలవవచ్చు. పవర్ ఫ్యాక్టర్ మీటర్ను సర్క్యూట్కు నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా మీరు పవర్ ఫ్యాక్టర్ను కొలవవచ్చు, లేదా ఫార్ములా ఉపయోగించి వాట్ మీటర్, అమ్మీమీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగ్ల నుండి మీరు దానిని లెక్కించవచ్చు. దానికి ఉపయోగించాల్సిన ఫార్ములా cos π W/VI. లేదా మీరు వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ రెండింటినీ ఒకే సర్క్యూట్కు కనెక్ట్ చేయవచ్చు మరియు రెండు రీడింగ్లను సరిపోల్చవచ్చు. మొదట ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ల గురించి చర్చిద్దాం. లిస్టు చేయబడిన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరించండి. డిపిఎస్టి స్విచ్ లేదా 2 పోల్ 6 యాంప్ ఎంసీబీ, వైర్ ఓన్ రెసిస్టర్ 500 ohms 1 యాంప్, ట్యూబ్లైట్ చోక్ 40 volts, అమ్మీటర్ ఎంఐ 0 నుండి 2 amps, వోల్ట్ మీటర్ ఎంఐ 0 నుండి 300 volts. 3 సంఖ్యలు, అవి V, VR మరియు VL. వాచ్ మీటర్ 1500 వోల్టులు 2.5 amps 240 వోల్టులు. పవర్ ఫ్యాక్టర్ మీటర్ 0.5 లాగ్ నుండి 0.5 లీడ్ వరకు. మల్టీమీటర్ ఇన్సులేటెడ్ కోర్ వైర్ 5 మీటర్లకు 1 square millimeter. వైర్ ఓన్ రెసిస్టర్ని ఇండక్టర్ చోక్లో సిరీస్ని కనెక్ట్ చేయండి. ఎంసీపీ లేదా డిపిఎస్టి స్విచ్ నుండి టెర్మినల్స్ వద్ద అమ్మీటర్ను సిరీస్లో కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా సరైన టెర్మినల్స్తో వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్స్ను కనెక్ట్ చేయండి. శ్రేణిలో ప్రస్తుత కాయిల్ మరియు సర్క్యూట్కు సమాంతరంగా ఒత్తిడి లేదా వోల్టేజ్ కాయిల్ లాంటిది. రెసిస్టర్ను కనెక్ట్ చేయండి మరియు సర్క్యూట్కి సిరీస్లోకి చౌక్ చేయండి. వోల్ట్మీటర్ Vను సర్క్యూట్కు సమాంతరంగా మరియు వోల్ట్ మీటర్లు VR మరియు VLను రెసిస్టర్లు మరియు ఇండక్టర్లకు సమాంతరంగా కనెక్ట్ చేయండి. ఏసీ ఇన్పుట్ సరఫరాను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. ఎంసీబీ లేదా డిపిఎస్టి స్విచ్ ఆన్ చేయండి. ట్యాబులేషన్లోని అమ్మీటర్, వోల్ట్ మీటర్లు V, VR మరియు VL వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లను గమనించండి. V1 తప్పనిసరిగా VR మరియు VL యొక్క వెక్టర్ మొత్తానికి సమానంగా ఉండాలని ధృవీకరించండి. వాట్ మీటర్ రీడింగ్ని ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ను కనుగొనండి. ఫార్ములా వోల్టేజ్ V1, కరెంట్ I మరియు వాట్ మీటర్ల రీడింగ్ల విలువలను ప్రత్యామ్నాయం చేయండి. cos π W/VI. ఈ లెక్కించిన విలువలను కొలిచిన పవర్ ఫ్యాక్టర్ రీడింగ్తో సరిపోల్చండి. రెండు రీడింగ్లు దాదాపున సమానంగా ఉన్నాయని మరియు విలువలు వెనుకబడి ఉన్న పవర్ ఫ్యాక్టర్పై ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ ద్వారా వినియోగించబడే శక్తిని ఫార్ములాగా ఉపయోగించుకోనవచ్చు. P VI cos π. విభిన్న విలువలను పొందేందుకు రెసిస్టర్ మరియు చోక్ కాయిల్ను వేర్వేరు విలువలతో భర్తీ చేయండి, లేదా రెండు రెసిస్టర్లను సమాంతరంగా మరియు రెండు చోక్ కాయిల్స్ను సమాంతరంగా మరియు రెండింటినీ వేర్వేరు విలువలను పొందేందుకు కనెక్ట్ చేయండి. మేము ఇప్పటివరకు చూసినట్లుగా కొలిచిన మరియు లెక్కించిన శక్తి కారకాలను సరిపోల్చండి. ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ల కోసం ముఖ్యమైన సూత్రాలు: ఇంపెడెన్స్ Z ఇన్ ఓమ్స్,
ఈ ఫార్ములాని ఉపయోగించి తెలుసుకోవచ్చు. Z అనేది √r² ప్లస్ XL² కి సమానం. R అనేది ఓంలలో కాయిల్ యొక్క ప్రతిఘటన. XL అనేది ఓంలలో కాయిల్ యొక్క ప్రేరక నిరోధకత. అయితే XLని ఈ ఫార్ములాని ఉపయోగించి కనుగొనవచ్చును. XL ఈజ్ ఈక్వల్ టు ద √Z² మైనస్ R². XL యొక్క వాల్యూని కనుగొనటానికి వేరొక ఫార్ములా ఉంది. అదే XL ఈక్వల్ టు 2πfL. ఈ ఫార్ములా నుండి L యొక్క ఇండక్టెన్స్ని దీని ద్వారా తెలుసుకోవచ్చును. L ఈక్వల్ టు XL డివైడెడ్ బై 2πf ఇన్ హెన్రీ. Iని లెక్కించడానికి I ఈజ్ ఈక్వల్ టు V బై Z, దట్ ఈజ్ వోల్టేజ్ బై డివైడెడ్ బై ఇంపిడెన్స్. దీని నుండి ఈ ఫార్ములా ఉపయోగించి వోల్టేజ్ని తెలుసుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ Z, దట్ ఈస్ కరెంట్ మల్టిప్లైడ్ బై ఇంపిడెన్స్. ఫ్రమ్ దిస్ ఇంపిడెన్స్ కెన్ బి ఫౌండ్ by using the formula Z is equal to V by I, that is voltage by current. Voltage V can be found by using the formula V is equal to the root of VR² plus VI², where V is the input voltage, VR is the voltage across resistor R, and VL is the voltage across the inductor L. Power factor cos phi can be found by using the formula cos pi is equal to R by Z, that is resistance by impedance. Apparent power VA can be found by using the formula S is equal to V into I, that is voltage multiplied by current. Real power in watts can be found by using the formula P is equal to V into I into cos pi, that is voltage multiplied by current and cos pi. Reactive power VA can be found by using the formula Q is equal to V into I into sin pi, that is voltage multiplied by current and sin. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.